Hi students. So this is the first class. What we are going to start to learn about web technologies or web development or basic web designing. అంటే ఈ మూడిట్లో మనం ఏ విధంగా అయినా సరే దాన్ని మనం చెప్పడానికి ఛాన్స్ ఉంది. సో ఈ ఫస్ట్ సెషన్లో మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటి, వేటి గురించి కవర్ చేస్తాము అనేది ఇప్పుడు స్క్రీన్ మీద మీకు ఆల్రెడీ కనిపిస్తోంది. సో నెట్వర్క్ అంటే ఏంటి, ఎందుకు మనం నెట్వర్క్స్ డిజైన్ చేయాలి ఆర్ క్రియేట్ చేయాలి, వాటి వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అన్నమాట. అండ్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్, ఎన్ని రకాల నెట్వర్క్స్ మనకు ఉన్నాయి అవైలబుల్, అండ్ అసలు ఇంటర్నెట్ అంటే ఏంటి, అండ్ లాస్ట్ వెబ్ టెర్మినాలజీస్ కొన్ని ఉంటాయి, అంటే వెబ్ టర్మ్స్ ఏవైతే మనం వెబ్ టర్మ్స్ కొన్ని వాడుతుంటామో వాటి గురించి మనం చూడడం జరుగుతుంది ఈ సెషన్లో. సో అయితే ఈ క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు మనం డైరెక్ట్గా మనం వెబ్ డిజైనింగ్ వాటిలోకి వెళ్ళిపోకుండా కొన్ని ఈ టాపిక్స్ గురించి మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అంటే వీ నీడ్ సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద వెబ్ టెర్మినాలజీస్. అంటే అసలు రియల్ టైంలో మనం ఏదైనా పదాలు విన్నప్పుడు అసలు ఎందుకు ఆ పదం, ఆ డెఫినేషన్స్ ఏంటి, దాని మీనింగ్స్ ఏంటి అనేది ఒక బేసిక్ ఐడియా ఉండాలి మనకి. ఓకే, సో అందుకోసం ఇక్కడి నుంచి చెప్పడం జరుగుతోంది. సో ఈ కంటెంట్ ఏదైతే ఉందో అది మీ దగ్గర మెటీరియల్ ఉంటే దగ్గర పెట్టుకొని ఏదైతే టాపిక్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందో దాని దగ్గర టిక్ మార్క్స్ పెట్టుకుంటూ రావడం. లేదు మెటీరియల్ లేకపోతే కనుక అట్లీస్ట్ వీ హ్యావ్ టు నోట్ ఇట్ డౌన్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. కంప్లీట్గా కాదు, ఈవెన్ మెటీరియల్ ఉన్నా కూడా కొంత ఇంపార్టెంట్ కీవర్డ్స్ కానీ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ కానీ ఏమన్నా రాయడం అనేది రికమెండెడ్ అన్నమాట, మంచి పద్ధతి. సో ఫస్ట్ నుంచి కూడా మన ప్రైమరీ స్కూల్ లెవెల్ నుంచి రాయడం అనేది ఒక హ్యాబిట్కి ఎందుకు చేశారు అంటే రాస్తున్నప్పుడే మనకు తెలియకుండా ఆ వర్డ్స్ టెర్మినాలజీ అనేది మైండ్లో సేవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనండి, చూద్దాం ఒకసారి. హాయ్ స్టూడెంట్స్, బిఫోర్ స్టార్టింగ్ ద వెబ్ డిజైనింగ్, ఇక్కడ ఇచ్చారు చూడండి ఆల్రెడీ మీకు. వెబ్ పేజ్ డిజైనింగ్ కానీ లేదా బేసిక్ HTML ప్రోగ్రామింగ్ నేర్చుకునే ముందు కొన్ని టర్మ్స్ గురించి మనం తెలుసుకోవాలి. ఏంటి ఆ టర్మ్స్ అంటే చూడండి, నెట్వర్క్ అంటే ఏంటి, దాని యొక్క టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఏమున్నాయి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో నెట్వర్క్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ ఇక్కడ డెఫినేషన్ ఇచ్చాం. మీరు ఏదైనా సరే ఒక డెఫినేషన్ కానీ లేదా ఒక కంటెంట్ ఏదైనా చదువుతున్నప్పుడు దాన్ని ఆ చదివే టైంలోనే దాన్ని క్లియర్గా అర్థం చేసుకుంటూ, అంటే దాని యొక్క మీనింగ్ ఏంటి అని తెలుసుకుంటూ రియల్ టైం ఎగ్జాంపుల్స్తో కంపేర్ చేసుకుంటూ కనుక మీరు ఆ మ్యాటర్ని కంప్లీట్ చేయగలిగితే దానికి లైఫ్ ఎక్కువ కాలం ఉంటుంది అండ్ ఈజీగా మనం చెప్పడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకేనండి, చూడండి ఒకసారి. ఏ గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ ఆర్ డివైజెస్ కనెక్టెడ్ టుగెదర్ ఇన్ ఆర్డర్ టు షేర్ ద ఇన్ఫర్మేషన్ ఆర్ డివైజెస్. అంటే చూడండి, ఏ గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ కావచ్చు లేదా డివైజెస్ కావచ్చు, ఎలక్ట్రానిక్ డివైజెస్ కావచ్చు, ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఎందుకు ఫామ్ అవ్వాలి, ఒకదానికొకటి కనెక్ట్ చేయాలంట. కనెక్టెడ్ టుగెదర్ ఎందుకు కనెక్ట్ చేయాలి అంటే ఇన్ ఆర్డర్ టు షేర్ ద ఇన్ఫర్మేషన్ ఆర్ డివైస్. అంటే ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి కానీ లేదా ఒక డివైస్ షేర్ చేయడానికి కానీ మనం కనెక్ట్ చేస్తామంట. అలా ఒకదానికొకటి కనెక్ట్ చేయడాన్నే నెట్వర్క్ అని చెప్పి మనం పిలుస్తున్నాం. సో ఎందుకు అలా నెట్వర్క్ డిజైన్ చేయాలి, వాట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది చూడండి. టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఎలా డిజైన్ చేశారు ఏంటి అనేది ఆల్రెడీ మనం డెఫినేషన్లో చెప్పుకున్నాం. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ లేదా మన దగ్గర ఉన్న డివైస్ని కానీ షేర్ చేయాలి అని. ద బెస్ట్ ఎగ్జాంపుల్, బయట మనం ఇంటర్నెట్ సెంటర్స్కి వాటికి వెళ్తుంటారు స్టూడెంట్స్ కానీ జనరల్ మైండ్ కూడా. సో వెళ్ళినప్పుడు అక్కడ మీరు షాప్లో చాలా క్యాబిన్స్ ఉంటాయి, ఇండివిజువల్ క్యాబిన్స్ లోకల్గా ఉంటూ ఉంటాయి. సో మీరు వెళ్ళి మీ క్యాబిన్ దగ్గర కూర్చుంటారు, వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఏదన్నా ఒక ప్రింట్అవుట్ ఇవ్వాలనుకోండి, మీ దగ్గర ప్రింటర్ ఉంటుంది ఆ క్యాబిన్లో. సపరేట్గా ప్రతి క్యాబిన్కి ప్రింటర్స్ అనేవి అవైలబుల్ అనేది ఉండదు. సో ఆ షాప్ ఓనర్ ఏం చేస్తారంటే షాప్ మొత్తానికి కలిపి ఒక పెద్ద మెయిన్ ప్రింటర్ ఆయన కూర్చున్న దగ్గర లేదా ఓనర్ దగ్గర ఒక ప్లేస్లో ఉంచుతారు. ఏ సిస్టమ్ నుంచి ఏ క్యాబిన్ నుంచి ప్రింట్ ఇచ్చినా కూడా ఆ ప్రింటర్కే ప్రింట్ వచ్చేలాగా డిజైన్ చేసుకుంటారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే నువ్వు నెట్వర్క్ డిజైన్ చేసుకున్నావో ఆ నెట్వర్క్లో ఉన్న సిస్టమ్స్ అన్నీ కూడా ఒకే డివైస్ని యాక్సెస్ చేయగలుగుతున్నాయా లేదా. దట్ ఈస్ వాట్ షేరింగ్. ఆల్రెడీ మనం అనుకున్నాం, ఇన్ఫర్మేషన్ షేర్ చేయొచ్చు లేదా డివైస్ షేర్ చేయొచ్చు అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డివైస్ షేరింగ్ కింద వస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఫస్ట్ సిస్టంలో ఏదో ఒక ఫోల్డర్ ఉంది, దాంట్లో కొన్ని ఫైల్స్ ఉన్నాయి.
అదే డేటా నేను 10th సిస్టంలోకి కావాలనుకున్నాను, అది వేరే చోట ఉంది ఆ ప్లేస్లో. సో నేను పెన్ డ్రైవ్ పెట్టి ఆ డేటాని కాపీ చేసి మళ్ళీ ఆ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేసి డేటా పేస్ట్ చేసే కన్నా కూడా ఫస్ట్ సిస్టంలో ఉన్న ఫోల్డర్ని నేను షేర్ చేసి ఏ సిస్టమ్ టార్గెట్ సిస్టమ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి నేను దాన్ని యాక్సెస్ చేస్తాను. అదంతా కూడా నెట్వర్కింగ్ ప్రోటోకాల్స్లో, నెట్వర్కింగ్ ప్రొసీజర్స్లో వస్తూ ఉంటుంది జనరల్గా. సో ఇక్కడ మనం బేసిక్స్ తెలుసుకుంటాం అంతే. సో ఎప్పుడైనా మిమ్మల్ని నెట్వర్క్ ఎందుకు డిజైన్ చేస్తారు, దానివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అని అడిగినప్పుడు మీరు చెప్పగలిగేదల్లా ఇన్ ఆర్డర్ టు షేర్ ద డివైస్ ఆర్ ఇన్ఫర్మేషన్. అదే షాప్లో మీరు ఏదైనా పెన్ డ్రైవ్ తీసుకెళ్ళి మీ సిస్టమ్, మీరు కూర్చున్న సిస్టమ్కి పెన్ డ్రైవ్ పెట్టాలనుకున్నారనుకోండి, కానీ పెన్ డ్రైవ్ యాక్సెస్ ఇవ్వరు. మరి నాకు పెన్ డ్రైవ్లో ఉన్న డేటా కావాలన్నారు, అప్పుడు ఏం చేస్తారు అంటే ఆ మెయిన్ సిస్టమ్ ఎవరైతే ఉన్నారో ఆయన సిస్టమ్కి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి దాన్ని షేర్ చేస్తారు మీ సిస్టమ్కి, మీరు అక్కడి నుంచి దాన్ని యాక్సెస్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ డిజైనింగ్ ఏ నెట్వర్క్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నెట్వర్క్లో ఎన్ని సిస్టమ్స్ ఉన్నా సరే ఒక ప్రింటర్నే యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు నెట్వర్కింగ్ కాన్సెప్ట్ తెలియని వాళ్ళు ఏం చేస్తారు, ఒక 10 సిస్టమ్స్ ఉన్నాయనుకోండి, 10 ప్రింటర్స్ కొనాలి, స్పేస్ వేస్ట్, కాస్ట్ వేస్ట్, అవునా? పోనీ 10 ప్రింటర్స్ తీసుకున్నారు, రెగ్యులర్గా 24 hours వాడతారా అంటే రెగ్యులర్గా వాడరు, ఎప్పుడో ఒకసారి వాడుతుంటారు. మరి దాన్ని మనకి అనవసరమా కాదా మనకి? సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం దాన్ని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవడానికి డివైజెస్ని నెట్వర్క్ డిజైన్ చేస్తుంది. సో ఇక్కడ నెట్వర్క్స్ అనేవి డిఫరెంట్ కేటగిరీస్గా, టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. అది బేస్డ్ ఆన్ దేని బట్టి అంటే బేస్డ్ ఆన్ ద జియోగ్రాఫికల్ లొకేషన్స్, అంటే వాటి యొక్క లొకేషన్స్ని టార్గెట్ చేసుకుని ఈ నెట్వర్క్స్ అనేవి డివైడ్ చేయడం జరిగింది సపరేట్ కేటగిరీస్గా. సో ఏంటి ఆ కేటగిరీస్ అంటే చూడండి. ఫస్ట్ వన్ ఈజ్ లోకల్ ఏరియా నెట్వర్క్, ల్యాన్ అంటూ ఉంటాం షార్ట్ ఫామ్లో. సో ఈ దేని ల్యాన్ అని చెప్పొచ్చు అంటే ద కంప్యూటర్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ విత్ ఇన్ ఏ లిమిటెడ్ ఏరియా, అంటే అరౌండ్ ఒక 2 to 4 kilometers రేంజ్ లోపు ఏవైతే కంప్యూటర్స్ కానీ అవి కనెక్ట్ అయి ఉన్నాయో వాటిని మనం ల్యాన్ అని చెప్తూ ఉంటాం, లోకల్ ఏరియా నెట్వర్క్. మీకు ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, ఇట్లా వస్తుందన్నమాట ల్యాన్ అంటే. ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాము చూడండి మనం. రెసిడెన్స్ అంటే హోమ్స్, కొంతమంది చూస్తే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోర్ మీద ఫ్లోర్ ఉందనుకోండి, సో గ్రౌండ్ ఫ్లోర్లో ఆఫీస్ ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లోనో ఎక్కడో వాళ్ళ హోమ్ ఇల్లు ఉంటుంది, హౌస్. సో కింద నుంచి ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రం ఒకటే వస్తుంది బయట నుంచి. ఆ ఒక్క ఇంటర్నెట్ కనెక్షన్ ఏం చేస్తారు, పైన ఇంటికి వాడతారు, కింద ఆఫీస్కి వాడతారు. అండ్ కింద సిస్టంలో, ఆఫీస్లో ఉన్న సిస్టంలో ఏం డేటా ఉందో పైనుంచి యాక్సెస్ చేయొచ్చు. సో ఇట్లా డిజైన్ చేసుకుంటారు. దట్ ఈస్ వాట్ వీఆర్ కాలింగ్ యాజ్ ఏ ల్యాన్. ఓకే, స్కూల్ ల్యాబొరేటరీస్ కానీ లేదంటే కాలేజెస్ కానీ ఇట్లా అన్నీ అన్నమాట. సెకండ్ వన్ ఈజ్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. ఓకే, సో మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఏదైతే మనం ల్యాన్ అని చెప్పుకున్నామో అలాంటి చిన్ని ల్యాన్స్ కనుక ఫామ్ అయితే దాన్నే ఒక మ్యాన్ అని చెప్తాం, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అంట. అయితే అవి వేరే వేరే లొకేషన్స్లో ఉన్నా కూడా మనకి మ్యాన్ అని చెప్పొచ్చా అంటే కాదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు మచిలీపట్నంలో నాకు ఒక ఆఫీస్ ఉంది, ఆ కోనే సెంటర్లో ఒక బ్రాంచ్ ఉంది అనుకుంది. అదే ఆఫీస్ ఇంకొక బ్రాంచ్ మచిలీపట్నంలోనే వేరే చోట, ఒకటి కోనేరు సెంటర్, ఇంకొకటి లక్ష్మీ టైగర్స్, ఇంకొకటి జెడ్పీ సెంటర్, 3 ప్లేసెస్లో ఉన్నాయి. ఈ 3 ప్లేస్లో ఉన్న ఈ బ్రాంచెస్ 3 నేను ఒకదానికోటి కనెక్ట్ చేసుకుంటూ వచ్చాను అనుకోండి, అంటే ఒక దగ్గర ఉన్న డేటా ఇంకో దగ్గరికి నేను షేర్ చేయగలిగాను అనుకోండి. దట్ ఈస్ వాట్ వీఆర్ కాలింగ్ యాజ్ మ్యాన్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. అయితే అవుట్ ఆఫ్ సిటీ కనుక దాటితే దాన్ని మ్యాన్ అని మనం చెప్పాం. ఓకే, ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ వన్ ఈజ్ WAN, వైడ్ ఏరియా నెట్వర్క్. సో మీ క్లాస్ పాస్ చేయాలి ఆగాలనుకుంటే కనుక యూ కెన్ ప్రెస్ ద స్పేస్ బార్. ఓకే, ఏ పాయింట్ రాస్తున్నా సరే చాలా ఇంపార్టెంట్ అండి. మీరు క్లాస్ జరిగేటప్పుడు రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేయడం బెస్ట్ మెథడ్. ఆఫ్టర్ ద క్లాస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అది నీట్గా ఫేర్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. ఓకేనా? అండ్ కొన్ని టర్మ్స్, వర్డ్స్ గురించి ఏమన్నా స్కిప్ అయితే కనుక మీరు విడిగా అడగవచ్చు. లేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక యూ కెన్ సెర్చ్ ఇన్ ద గూగుల్ ఆర్ డిక్షనరీస్. థర్డ్ వన్ ఈజ్ వైడ్ ఏరియా నెట్వర్క్. ఏంటి ఆ వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే దీనికి లిమిటేషన్స్ అనేవి ఉండవు, త్రూఅవుట్ ద వరల్డ్ వైడ్ కనెక్ట్ అయి ఉంటుంది అన్నమాట. అంటే సింపుల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే కలెక్షన్ ఆఫ్ ల్యాండ్స్ అండ్ మ్యాన్స్ ఇస్ కాల్డ్ ఏ WAN, వైడ్ ఏరియా నెట్వర్క్. అంటే ఇప్పుడు ఇందాక చెప్పుకున్న సినారియోలో నాకు మచిలీపట్నంలోనే కాదు, బెంగళూరులో, అమెరికాలో రకరకాల ప్లేస్లో బ్రాంచెస్ ఉన్నాయి, ఇవన్నీ కలుపుతూ వచ్చాను. దాన్ని మనం వైడ్ ఏరియా నెట్వర్క్, WAN అంటూ ఉంటాం. ఓకే, సో ఇక్కడతో బేసిక్ నెట్వర్కింగ్ అనేది
క్లియర్ అయింది. నెక్స్ట్ ఇంటర్నెట్ అంటే ఏంటి? ఎందుకంటే ఈ టర్మ్స్ మనకి ఫ్యూచర్లో వెబ్ డిజైనింగ్, వెబ్ టెక్నాలజీ సబ్జెక్ట్లో మనం చూస్తాం కాన్సెప్ట్స్లో. సో అప్పుడు మనకి కన్ఫ్యూజన్ అనేది రాకూడదు. ఏది ల్యాన్లో పనిచేస్తుంది, ఏది పబ్లిక్ నెట్వర్క్లో పనిచేస్తుంది అనేది మనం తర్వాత వాడతాం టర్మ్స్. అప్పుడు మళ్ళీ మన క్వశ్చన్ మార్క్ అనేది రాకూడదు అక్కడ. ఓకేనా? సో ఇంటర్నెట్ అంటే ఏంటి చూడండి. ఇంటర్నెట్ అనేది ఒక సర్వీస్. ఆ ఇంటర్నెట్ అనే సర్వీస్ని ప్రొవైడ్ చేసే వాళ్ళు ఎవరయ్యా అంటే ఐఎస్పీస్ ఉంటాం, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్. ఓకే, ఎగ్జాంపుల్ బందర్లో మనకి ఇప్పుడు మచిలీపట్నం ఉంది. సో మచిలీపట్నంలో ఐఎస్పీస్ ఎవరున్నారని అడిగినప్పుడు మనకి ఏమని చెప్పొచ్చు అంటే బిఎస్ఎన్ఎల్ లేదా జియో, ఫ్యూచర్ ఫైబర్ నెట్, ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్, ఇట్లా రకరకాల ఇవి ఉన్నాయన్నమాట ఐఎస్పీస్ అనేది. సో వాళ్ళ దగ్గరికి వెళ్తాము, ఏదైతే ప్లాన్ కావాలో చూస్ చేసుకుంటాం, కనెక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ వైడ్ వెబ్, ఈ వర్డ్ కూడా మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం. సో ఈ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనేది ఏంటంటే ఇట్స్ ఏ సబ్ సర్వీస్ ఆఫ్ ఇంటర్నెట్. ఇంటర్నెట్ అనే దానికి సబ్ సర్వీస్ అనే కింద మనం చెప్తూ ఉంటాం. ఫర్దర్గా వస్తే ఇంకా డీటెయిల్గా మనకు అది అప్పుడు తెలుస్తుంది. ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ అండి. సో టాపిక్స్, ఎందుకంటే టెక్నికల్గా వాటి యొక్క మీనింగ్స్ తెలియాలి. చాలామంది మొబైల్స్లో వాటిలో యూస్ చేస్తున్నారు కానీ వాటికి బేసిక్ ఐడియా, వాటి యొక్క నాలెడ్జ్, వాటి యొక్క డెఫినేషన్ ఏంటి అనేది క్లారిటీగా చెప్పలేకపోతున్నారు. సో అందుకని ఇంత డీటెయిల్గా డెప్త్ నుంచి మనం ఇవ్వడం జరుగుతుంది. జాగ్రత్తగా వినండి. ఎప్పుడున్న క్లాసెస్లో క్వశ్చన్ అడిగినా కూడా మీరు చెప్పగలిగేలా ఉండాలి. ఓకే, అండ్ బేసిక్ ఇంటర్వ్యూస్లో కూడా మిమ్మల్ని పెద్ద పెద్ద క్వశ్చన్లు అడగకపోవచ్చు, ఇలాంటి చిన్న టర్మ్స్ కూడా అడిగే ఛాన్స్ ఉండొచ్చు. రైట్? సో ద ఫస్ట్ వన్ ఈజ్ బ్రౌజర్. సో బ్రౌజర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్ టూల్ విచ్ ఈజ్ యూజ్డ్ టు యాక్సెస్ ద ఇంటర్నెట్. అంటే బ్రౌజర్ అనేది ఒక సాఫ్ట్వేర్ అనమాట. దేనికి వాడతారు అంటే మనకు వచ్చిన ఇంటర్నెట్ని యూజ్ చేయడం కానీ లేదా యాక్సెస్ చేయడానికి వాడే సాఫ్ట్వేర్ పేరునే బ్రౌజర్ అంటూ ఉంటాం. ఓకేనా? సో ఇంతకుముందు ఇప్పటి నుంచి ఎవరైనా మనం సింపుల్గా చెప్పాల్సింది ఇట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్ టూల్ విచ్ ఈజ్ యూజ్డ్ టు యాక్సెస్ ద ఇంటర్నెట్. రైట్? సో మనం కూడా జనరల్గా మొబైల్లో డేటా ఆన్ చేసినప్పుడు వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ కాకుండా నార్మల్ ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేయాలంటే ఏం చేస్తాం? ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేస్తాం, యూసీ బ్రౌజర్ అనో క్రోమ్ అనో ఏదో ఒకటి యూస్ చేస్తాం. సో దాన్ని ఓపెన్ చేసుకుని నెట్ అనేది యూస్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మనకి ఇక్కడ డిఫాల్ట్ మనకి మొత్తం ఎక్కువగా సిస్టంలో వాడే బ్రౌజర్స్ 3 రకాలుగా ఎక్కువ వాడుతూ ఉంటాం. అంటే ఉన్నాయి ఇంకా టైప్స్, ఎక్కువ తరచుగా మనం వినే బ్రౌజర్స్ ఈ 3: ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అని, మొజిల్లా ఫైర్ ఫాక్స్ అని, గూగుల్ క్రోమ్ అని. కానీ మూడింటిలో కూడా మనకి డిఫాల్ట్ అని ఒకదానికే ఉంది. డిఫాల్ట్ అంటే మీనింగ్ ఆల్రెడీ ఇంతకుముందు బేసిక్స్లో విన్నాం మనం, విచ్ ఈజ్ ప్రీ డిఫైన్డ్, ఇన్బిల్ట్ అని. అంటే ఆపరేటింగ్ సిస్టమ్తో పాటే మనకు అది ఆ బ్రౌజర్ అనేది వచ్చేస్తుంది అనమాట, మనం విడిగా ఇన్స్టాల్ చేసుకోవాలి. మొజిల్లా ఫైర్ ఫాక్స్ కానీ గూగుల్ క్రోమ్ కానీ ఇలాంటివి అయితే ఆటోమేటిక్గా మనం థర్డ్ పార్టీ టూల్స్ అవి విడిగా మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సిన నెసిటీ ఉంటుంది. సో మీకు పక్కన అబ్జర్వ్ చేస్తే ఐకాన్స్ కనిపిస్తున్నాయి. బేస్డ్ ఆన్ ద ఐకాన్స్ బట్టి కూడా మనం ఒకసారి గెస్ చేయాల్సిన నెసిటీ వస్తుంది, రిక్వైర్మెంట్. ఓకేనా? సో గూగుల్ క్రోమ్ అనేది ఇట్లా ఉంటుంది మనకి, మల్టీ కలర్డ్ బాల్ లాగా 4 కలర్స్. ఫైర్ ఫాక్స్ ఒక ఫాక్స్ విత్ ఫైర్ లాగా ఉంటుంది ఆబ్జెక్ట్ అది. అండ్ ఈ అనేది ఏదైతే ఉందో దాన్ని ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అంటూ ఉంటాం. ఓకే, మైక్రోసాఫ్ట్ కంపెనీ వాడిది. నెక్స్ట్ సెర్చ్ ఇంజన్. సెర్చ్ ఇంజన్ అంటే ఏంటి అంటే ఈ టర్మ్స్, ఇట్ ఈస్ ఎ వెబ్సైట్ విచ్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ టు సెర్చ్ ద ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ గివెన్ కీవర్డ్స్. అంటే ఇంటర్నెట్లో మనం టైప్ చేసిన వర్డ్స్ని కీవర్డ్స్ అంటాం జనరల్గా. అది సెంటెన్స్ కావచ్చు, వర్డ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ వర్డ్స్ని బేస్ చేసుకుని ఇన్ఫర్మేషన్ వెతికి మనకి ఇచ్చే వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని సెర్చ్ ఇంజన్ అంటాం. ఓకే, ఎగ్జాంపుల్ మనం కూడా చూడండి, బ్రౌజర్ ఓపెన్ చేయగానే గూగుల్ లేదా యాహూ ఇలాంటివి ఓపెన్ చేస్తుంది. ఎక్కువగా అందరూ వాడేది గూగుల్ వాడుతుంటారు. సో అందుకని మిగతా వాటి గురించి చాలా తక్కువ తెలుస్తుంది వాళ్ళకి. కానీ ఇక్కడ మనకి రకరకాల సెర్చ్ ఇంజన్స్ ఉన్నాయి, గూగుల్ అని, యాహూ, బింగ్, ask.com రకరకాలుగా. సో ఏంటి ఈ సెర్చ్ ఇంజన్ అంటే ఒక వెబ్సైట్ అనమాట. మనం ఏదైనా వర్డ్స్ టైప్ చేసి మహాత్మా గాంధీ అని టైప్ చేశారు, లేదా స్వామి వివేకానంద అని టైప్ చేశారు, ఆటోమేటిక్గా వాటికి రిలేటెడ్ వర్డ్స్, ఆ వర్డ్స్ ఎక్కడెక్కడ వెబ్సైట్స్లో అయితే ఉన్నాయో ఇంటర్నెట్లో ఇన్ఫర్మేషన్ ఎతికి అది మనకి ఆ వెబ్సైట్స్ని లిస్ట్ చూపిస్తుంది అనమాట. వాటినే సెర్చ్ ఇంజన్స్ అంటారు. రైట్ అండ్ నెక్స్ట్ వర్డ్ ఈజ్ కీవర్డ్స్. సో కీవర్డ్స్ ఆల్రెడీ ఇందాక అనుకున్నాం మనం, ద వర్డ్స్ ఆర్ ఫ్రేజ్ విచ్ వీ ఎంటర్డ్ ఆర్ టైప్డ్ టు సెర్చ్ ఇన్ఫర్మేషన్ వెతకడానికి మనం ఏవైతే వర్డ్స్ కానీ ఫ్రేజ్ సెంటెన్స్ కానీ టైప్ చేస్తున్నామో వాటిని కీవర్డ్స్ అంటాం. రైట్ అండి. నెక్స్ట్ వన్ ఈజ్ బుక్ మార్క్. మీకు రైట్ సైడ్లో క్లియర్గా మీరు ప్రాక్టీస్ చేసే టైంలో కూడా ఎలా ఉంటుందో స్క్రీన్ షాట్స్ క్లియర్గా ఇవ్వడం జరిగింది మెటీరియల్లో.
సో మీరు చేసేటప్పుడు కూడా, ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా పక్కన ఉన్న డిస్క్రిప్షన్ థియరిటికల్ మ్యాటర్ చదివి ఆ తర్వాతనే స్క్రీన్ షాట్ అబ్జర్వ్ చేస్తూ మీరు నెట్లో ప్రాక్టీస్ చేయాలి, సిస్టంలో కూడా. రైట్ అండి. సో బుక్ మార్క్ అంటే చూడండి, ఏ లింక్ టు ఏ వెబ్సైట్ అడ్రస్ సేవ్డ్ ఎలక్ట్రానికలీ ఇన్ ఏ బ్రౌజర్ టు ఫెసిలిటేట్ క్విక్ అండ్ ఈజీ యాక్సెస్ టు దట్ వెబ్ పేజ్. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు కూడా రియల్ టైంలో మనకి కొన్ని డైరీస్కి ఒక రిబ్బన్ లాగా వస్తుంది, కలర్డ్ రిబ్బన్ లాగా వస్తుంది. ఎగ్జాంపుల్, డివోషనల్ బుక్స్ కూడా చూస్తుంటాం, బైబుల్ కానీ, ఖురాన్ కానీ, భగవద్గీత కానీ, లేదంటే ఏమన్నా ఎస్బీఐ కానీ, ఎల్ఐసి డైరీస్కి మధ్యలో ఒక రిబ్బన్ లాగా ఇస్తాడు. సో ఆ రిబ్బన్ ఏంటి అంటే లాస్ట్ యాక్సెసింగ్ ఎంతవరకు, అంటే ఇంతకుముందు ఎంతవరకు మనం యాక్సెస్ చేసాము, లేదంటే ఫాస్ట్గా ఆ పేజీకి మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు యూజ్ చేస్తుంటాం. మన మొబైల్లో కూడా చూడండి, కొన్నిసార్లు మనకు నచ్చిన సాంగ్స్ అన్నీ కూడా, అన్ని సినిమాలో అన్ని పాటలు వినం, మనకు నచ్చిన పాటలు మాత్రమే సపరేట్గా ఒక ప్లేలిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాం, వాటిని ఫేవరెట్స్ అంటూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఏం చేయొచ్చు అంటే, బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు పైన అడ్రస్ టైప్ చేస్తారు కదా, మీకు కావాల్సిన వెబ్సైట్ అడ్రస్ టైప్ చేసిన తర్వాత దాన్ని మనం బుక్ మార్క్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏమవుతుంది అంటే, రేపు ఫ్యూచర్లో మళ్ళీ ఆ వెబ్సైట్ కావాలన్నప్పుడు మళ్ళీ అదంతా ఇన్ఫర్మేషన్ ఎత్తుక్కోగలం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేశారు, గూగుల్ ఓపెన్ చేసి సంథింగ్ ఏదో ఒక వెబ్సైట్ ఎతుకుతూ ఏదో ఒక టాపిక్ మీద సెర్చ్ చేసుకుంటూ ఒక 1.5 hour తర్వాత చాలా వెబ్సైట్స్ మారుకుంటూ వచ్చారు. అట్ లాస్ట్ ఒక మంచి వెబ్సైట్కి వచ్చారు, ఓపెన్ అయింది. దాంట్లో కంటెంట్ కానీ ఇన్ఫర్మేషన్ అంతా చాలా బాగుంది. సో ఫ్యూచర్లో మళ్ళీ మనకు ఉపయోగపడుతుంది అనిపించింది. దానికి ఆ 1.5 hour మనం ఎలా స్పెండ్ చేసాము, ఏ వెబ్సైట్స్ క్లిక్ చేసుకుని వస్తే మనం అక్కడ దాకా వచ్చామనేది మనకు గుర్తుండదు, అవునా? సో మళ్ళీ ఆ వెబ్సైట్ మనకి దొరుకుతుందన్న గ్యారంటీ కూడా చెప్పలేము. సో అందుకని మనం ఏం చేయొచ్చు అంటే, ఆ వెబ్సైట్ యొక్క అడ్రస్ పైన మీకు ఏదైతే కనిపిస్తుందో దాన్ని రైట్ సైడ్ మీకు ఒక స్టార్ సింబల్లా కనిపిస్తుంది. ఇది బేస్డ్ ఆన్ ద బ్రౌజర్ బట్టి మారుతుంది. మీరు చూసే స్క్రీన్ షాట్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ది. సో గూగుల్ క్రోమ్ అయితే కనుక రైట్ సైడ్ స్టార్ సింబల్ ఉంటుంది, అది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అది బుక్ మార్క్ అవుతుంది. సో బుక్ మార్క్ చేయడం వల్ల ఏంటి మీనింగ్ అంటే, ఆ వెబ్సైట్ యొక్క అడ్రస్ని, బ్రౌజర్ని గుర్తుపెట్టుకోమని చెప్పడం అన్నమాట. ఎప్పుడైతే మీరు స్టార్ సింబల్ క్లిక్ చేశారో ఏమవుతుంది చూడండి, ఇక్కడ నేమ్ అని అడుగుతుంది. నేమ్ అంటే మనకి ఆ వెబ్సైట్ ఏ పేరుతో గుర్తుండాలనుకుంటున్నారనేది మన ఓన్ ఇష్టం, మనం నచ్చిన పేరు మనం పెట్టుకోవచ్చు. ఆ వెబ్సైట్ అడ్రస్ అది గుర్తుపెట్టుకుంటుంది ఎలాగో, దానికి నిక్ నేమ్ లాగా మనం ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకేనా? బేస్డ్ ఆన్ ద బ్రౌజర్ బట్టి మారుతూ ఉంటుంది ఆప్షన్ అనేది. ఇచ్చేసిన తర్వాత డన్ అంటాం, ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. ఇక్కడ మీకు కింద కూడా ఫోల్డర్ దగ్గర బుక్ మార్క్స్ బార్ అనే ఉండాలి, రైట్? బుక్ మార్క్స్ని కొన్నిసార్లు మనం ఫేవరెట్స్ అని కూడా పిలవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ యూఆర్ఎల్, యూనివర్సల్ లేదా యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అంటూ ఉంటారు. సో ఏంటి ఈ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అంటే, మనం ఏదైతే ఒక వెబ్సైట్ ఓపెన్ చేసామో ఆ వెబ్సైట్కి ఉంటే మొత్తం కంప్లీట్ అడ్రస్నే యూఆర్ఎల్ అంటూ ఉంటారు. దాంట్లో మళ్ళీ డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి మనకు. సో స్టార్టింగ్లో హెచ్టిటిపి అని ఉంటుంది, కొన్నిటికి హెచ్టిటిపిఎస్ అని కొన్నిటికి ఉంటుంది, సెక్యూర్డ్ వెబ్సైట్స్ అయితే, అండ్ www. ఉంటుంది, గూగుల్, ఇలా రకరకాల ఆప్షన్స్ అన్నీ ఉంటూ ఉంటాయి. దీని మొత్తాన్ని కలిపి మనం ఏం చెప్తాము అంటే యూఆర్ఎల్ అంటూ ఉంటాం, రైట్ అండి? సో యూఆర్ఎల్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ అండ్ వెబ్సైట్ యొక్క అడ్రస్ని కూడా యూఆర్ఎల్ అని చెప్పొచ్చు మనం. రెండు ఒకటే, వెబ్సైట్ అడ్రస్ అన్నా ఒకటే, యూఆర్ఎల్ అన్నా కూడా మనకు ఒకటే. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వెబ్ పేజెస్. సో వెబ్ పేజ్ అంటే ఏంటి అంటే, మనం ఇంటర్నెట్లో బ్రౌజర్ ద్వారా చూసే ప్రతి ఒక్క పేజ్ని వెబ్ పేజ్ అని చెప్తూ ఉండొచ్చు. సో వెబ్ పేజ్ అనే దాంట్లో ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, పిక్చర్స్ ఉండొచ్చు, వీడియోస్ ఉండొచ్చు, ఆడియో ఉండొచ్చు, టెక్స్ట్ మ్యాటర్ ఉండొచ్చు, అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ మనం స్టోర్ చేయొచ్చు. నెక్స్ట్ వెబ్సైట్. సో వెబ్సైట్ ఈజ్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ ఆఫ్ సేమ్ ఆర్గనైజేషన్ ఆర్ సేమ్ కంపెనీ. సో అంటే ఒకే ఆర్గనైజేషన్ లేదా ఒకే కంపెనీకి సంబంధించిన డిఫరెంట్ వెబ్ పేజెస్ కనుక ఉన్నట్టయితే దాన్ని ఒక వెబ్సైట్ అంటాం. ఎగ్జాంపుల్, నేను ఆన్లైన్ బ్రౌజర్లో wipro.com అని ఓపెన్ చేశాను. సో విప్రో వెబ్సైట్ ఓపెన్ అయింది నాకు. ఓకే, జస్ట్ ఇమాజిన్. ఓపెన్ అయిన తర్వాత నేనేం చేస్తున్నా అంటే, విప్రో వెబ్సైట్లోనే ఇంకొక పైన లింక్స్ ఉన్నాయి మనకు, జనరల్గా వేరే లింక్స్ కనిపిస్తుంటాయి. సో వాటిలో మనం కెరియర్స్ అనో, కాంటాక్ట్ అస్ అనో, అబౌట్ అస్ అనో క్లిక్ చేశాను. సో క్లిక్ చేసినప్పుడు నేను విప్రో సైట్లోంచి వేరే పేజ్కి వెళ్తున్నా తప్ప విప్రో కంపెనీ నుంచి, ఆ వెబ్సైట్ నుంచి బయటికి రావట్లేదు. సో మనం క్లిక్ చేసిన వెబ్ పేజ్ కూడా ఆ వెబ్సైట్ ఆ కంపెనీకి సంబంధించింది. సో అలాంటి కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ ఆఫ్ సేమ్ కంపెనీ ఆర్ సేమ్ ఆర్గనైజేషన్ ఇస్ కాల్డ్ ఎ వెబ్సైట్. ఓకే. నెక్స్ట్ బ్లాగ్. సో బ్లాగ్ అంటే ఏంటి అంటే,
జనరల్గా మనకి ఇక్కడ ఇదివరకు రోజుల్లో ఉండే బ్లాగ్స్ ఇప్పుడు కొద్దిగా తగ్గినాయి మనకు. సో బ్లాగ్ అంటే ఏంటంటే ఒక ఇన్ఫర్మేషనల్ వెబ్సైట్ని బ్లాగ్స్ అంటూ ఉంటారు. అంటే ఎగ్జాంపుల్ మనమే ఒక 4-5 ఫ్రెండ్స్ కొంతమంది మెంబర్స్ గ్రూప్గా ఫామ్ అయ్యి వాళ్ళకి బాగా తెలిసిన ఇన్ఫర్మేషన్ని ఇంటర్నెట్లో ఒక ఫ్రీగా ఒక వెబ్ పేజ్లో క్రియేట్ చేసి పోస్ట్ చేశారనుకోండి, దట్ ఈస్ వీ కెన్ కాల్ యాజ్ ఏ బ్లాగ్స్. అంటే ఇన్ఫర్మేషనల్ వెబ్సైట్ అనమాట, ఫ్రీగా క్రియేట్ చేస్తుంటారు. ఇదివరకు రోజుల్లో వాటిని MABs అనేవాళ్ళు, మల్టీ ఆథర్ బ్లాగ్స్ అని కూడా చెప్పేవాళ్ళు. ఈ బ్లాగ్స్లో కంటెంట్ అనేది ఎప్పుడు కూడా క్రొనలాజికల్ ఆర్డర్లో ఉంటుంది. క్రొనలాజికల్ ఆర్డర్ అంటే ఇప్పుడు ఫేస్బుక్ ఉంది. సో ఫేస్బుక్లో మీరు ఏదైనా పోస్ట్ చేశారనుకోండి, రీసెంట్గా పోస్ట్ చేసింది పైన కనిపిస్తుంటుంది మనకు, అవునా? సో దాన్నే క్రొనలాజికల్ ఆర్డర్ అంటూ ఉంటాం. ఏదైతే రీసెంట్ పోస్ట్ పైన కనిపిస్తుందో దాన్ని యాక్చువల్గా అయితే మనకి ఏం కావాలి, రీసెంట్గా పోస్ట్ లాస్ట్లోకి వెళ్తుండాలి. కానీ క్రొనలాజికల్ ఆర్డర్ అనేది మంచి కాన్సెప్ట్. రీసెంట్లీ పోస్టెడ్ అప్డేటెడ్ కంటెంట్ అంతా పైన వస్తుంటుంది మనకు, ఓకేనండి. వాటిని బ్లాగ్స్ అంటూ ఉంటాయి. సో ఇప్పటిదాకా మనకి రకరకాల వర్డ్స్, టెర్మినాలజీస్ అన్నీ వింటూ వచ్చాము. అండ్ ప్రతి క్లాస్లో కూడా మ్యాక్సిమం అది ఏ క్లాస్లో రిక్యాప్ ఉంటుంది అనేది మనం చెప్పలేం. కానీ రిక్యాప్ అంటే నథింగ్ బట్ జనరల్గా జరిగినది మళ్ళీ చెప్పడం. కానీ నా క్లాసెస్లో జరిగింది మళ్ళీ చెప్పను, జరిగింది అడుగుతాను. సో అది మీరు ఎప్పుడైతే ఆన్సర్ చేయగలిగారో అప్పుడే ఫర్దర్ టాపిక్స్ అనేవి మనకు ఈజీగా హ్యాపీగా జరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎంత విన్నారు, నేను ఎంత చెప్పాను అనేది కాదు, మీకు ఎంత వచ్చింది అనేది ఇంపార్టెంట్ మనకు, ఓకే. సో ఏ క్లాస్లో అయినా సరే మ్యాక్సిమం ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఆ క్లాస్ వరకు క్లియర్ అయిపోవాలి, లేదా నెక్స్ట్ క్లాస్లో క్లియర్ అయ్యేలా చూసుకోండి. ఒకవేళ మీరు క్లాస్లో అయిపోయిన తర్వాత మీకు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు డౌట్ వచ్చింది అనుకోండి, జస్ట్ మీ నోట్స్లో రాసుకొని ఉంచండి. నెక్స్ట్ క్లాస్లో స్టార్టింగ్లోనే సార్ ఇట్లా పలానా డౌట్ ఉందని చెప్పి అడిగారు అనుకోండి, రేస్ చేస్తే నేను క్లియర్ చేస్తాను, ఓకేనా. సో డౌట్స్ మాత్రం ఎక్కువ ప్రొలాంగ్ చేయొద్దు, రైటా. అండ్ ఏ క్లాస్ అయిన తర్వాత ఆ క్లాస్ సంబంధించిన వర్క్ మ్యాక్సిమం ఇస్తాను. సో ఇచ్చిన వర్క్ ఇచ్చినట్టుగా కంప్లీట్ చేయాలి, అది కంపల్సరీ. సో స్కూల్ లెవెల్లో మాత్రమే హోంవర్క్లు చేసేవాళ్ళం, తర్వాత చేయడం అలవాటు పోయింది అంటే కొద్దిగా కరెక్ట్ కాదు అది, ఓకేనా. థియరిటికల్ మ్యాటర్ అయితే థియరిటికల్ మ్యాటర్ చదవండి, లేదు ప్రాక్టికల్ వర్క్ అనిస్తే కనుక ప్రాక్టికల్ సంబంధించిన వర్క్ అది డిజైన్ చేయండి. వెళ్ళే కొద్దీ మనకి బేసిక్స్లో ఉన్నారు కాబట్టి తక్కువ వర్క్ ఉంటూ ఉంటుంది, వెళ్ళే కొద్దీ మనకు కొద్దిగా లాజికల్గా టెక్నికల్గా వర్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అందుకని ఎక్కడ కూడా వర్క్ డిలే చేయడం కానీ ఆగిపోవడం కానీ జరగకూడదు, కంపల్సరీగా ఇచ్చిన వరకు ఇచ్చినట్టుగా చేయాల్సిందే, రైట్. మీకు ఏ డౌట్ ఉన్నా అడగండి, చెప్తాను. కానీ వర్క్ విషయంలో మాత్రం కొద్దిగా స్ట్రిక్ట్గా ఉండండి, ఓకే. చేయాల్సిందే కంపల్సరీగా. థ్యాంక్ యూ.